మార్కెట్లో దొరుకుతున్నటువంటి కాస్తో కూస్తో ప్యూరిటీ ఉన్నటువంటి నెయ్యి కనీసం 800 రూపాయలు ఉంది, 800 పైచిలకే చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంది. అలాంటిది ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ పాలక మండలికి, ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీలో ఇస్తున్నటువంటి నెయ్యి కూడా దాదాపు 400 అంతకంటే తక్కువ రూపాయలే ఉంది. ఎలా ఇవ్వగలుగుతా ఉంది? గత ప్రభుత్వం మీద ఇన్ని ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు 400 రూపాయలు అంతకంటే తక్కువకే ఇస్తా ఉంటే ఆ నెయ్యి క్వాలిటీ అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? ముందుగా రాజనౌస్లో ఉన్నటువంటి ఫోర్ సైడ్స్ టీవీ అదే విధంగా సభ్యులందరికీ కూడా నమస్కారం. మస్తానరావు గారు, పెద్దలు నమస్తే. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే బ్రదరు, బేసికల్లీ 200, 300, 400 కాదు, మీరు 350 రూపాయలకు కొన్న దాన్ని 319.80 ఎలా ఇచ్చారు? ఇక్కడ పాయింట్ అది. ఇప్పుడు 500 రూపాయలదా లేకపోతే 400 రూపాయల బిలోదా కాదు. మీరు కొన్న నెయ్యి 350 రూపాయలకు కొని 319 రూపాయల 80 పైసలకి ఇచ్చారంటే దాదాపు 35 రూపాయల 20 పైసలకి ఆన్ లీటర్ లాస్ కి మీరు ఇచ్చారు. ఏ వ్యాపారవేత్త అన్నా బుద్ధున్నోడు, వ్యాపారం జరుపుకోవాలనుకున్నవాడు లాస్ అమ్ముకుంటాడండి? అది గత ప్రభుత్వంలో జరిగింది, మేము అగ్రీ చేస్తా ఉన్నాం. మేమేం దాన్ని అక్కడ కల్తీ జరగలేదని ఇంకోటన అనట్లేదు రాఘవ్ గారు. ప్రాస్పెక్టివ్ లో ఒకటి, ఇది ఏదైతే జూలై 2024 జూలై 4th అదే విధంగా జూలై 17th ఏవైతే శాంపిల్స్ మన వాళ్ళు తీసుకున్నారో ఆ శాంపిల్స్ ని మనం గుజరాత్ లోని ఒక ల్యాబొరేటరీకి ఎన్డీడీబీ అనే ల్యాబొరేటరీకి పంపించి ఆ ల్యాబొరేటరీ చాలా క్లియర్ గా డిసైడ్ చేసింది. ఏం చెప్పింది? దీనిలో ఏవైతే చాలా వ్యర్థ పదార్థాలు ఉన్నాయి, గొడ్డు కొవ్వు గానీ అదే విధంగా పందికి సంబంధించిన కొవ్వు గానీ ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి, ఇది కల్తీ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి మేము ఆ పర్టికులర్ గా దాన్ని మేము బయటకు తీసుకొచ్చేసి ఈ నెయ్యి కల్తీ నెయ్యి, దీనిలో చాలా వ్యర్థ పదార్థాలు అదే విధంగా మాంసాహార కృతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలుపుతున్నారు అని చెప్పేసి మేము దాన్ని పాయింట్అవుట్ చేసి దాని గురించి మాట్లాడుతా ఉన్నాం. అయితే ఈ రోజు మీరు అడుగుతున్నారు ఏంటి, 400 బిలో 400కి మీరు ఇస్తున్నారు కదా, మీ పార్టీ ఇస్తుంది కదా, మీ ప్రభుత్వం ఇస్తుంది కదా అని మాట్లాడుతున్నారు. మేము ఒకటే, మేము ఏ చేసినా సరే ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని క్వాలిటీ చెక్ చేసిన దాన్ని మేము సప్లై చేసిన దాన్ని మేము క్వాలిటీ చెక్ చేసుకోకుండా ఇవ్వం కదా. అయితే రాఘవ్ గారు మేము స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాం. ఒకటండి, మేము స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాం. ఆ స్టాండర్డ్స్ ప్రకారంగానే ఆ నెయ్యి ఏదైతే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము సప్లై చేస్తున్నామో అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దానిలో కూడా ప్యూర్ నెయ్యి ఏదైతే ఉందో దాన్నే ప్రస్తుతం టీటీడీకి సప్లై చేయడం జరుగుతుంది. సార్ అదే రేట్ పైన స్టేట్ అంతా కూడా అమ్మొచ్చు కదా, అదెందుకు కుదరట్లేదు? స్టేట్ మొత్తం అంటే అదే రేట్ పైన ఏదైతే 400 రూపాయలు అంతకంటే తక్కువ రేట్లో నెయ్యి ఏదైతే టీటీడీకి సప్లై చేస్తా ఉన్నారో అదే రేట్ పైన రాష్ట్రం అంతా కూడా పబ్లిక్ కి కూడా అవైలబుల్లో ఉండేలాగా చేయొచ్చు కదా. మీ ప్రభుత్వానికే ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ అధినేతకు ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థలోనే 600 నుంచి 700 రూపాయలు ఉంది కిలో నెయ్యి. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఇది నెయ్యి అనేది ప్రభుత్వం జనరేట్ చేస్తుందా లేకపోతే రైతులు జనరేట్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, అడిగేటువంటి ప్రశ్న కూడా అదేనండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నెయ్యి మీరు అన్నట్టు మేము మా హెరిటేజ్ నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచో లేకపోతే 900, 1000 రూపాయలు పెట్టి తీసుకొచ్చి పెట్టచ్చు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఏ నెయ్యి అయితే క్వాలిటీ నెయ్యి ఉందో ఆ క్వాలిటీ నెయ్యిని మేము వాడుతున్నాం. రైట్, I'll come back to రాఘవ్ గారు. యా, రామారావు గారు కామెంట్స్ విన్నారు మీరు. రామారావు గారు మీ స్టేట్మెంట్స్ ఏంటి? 600 వాడితే క్వాలిటీ మీరు చెప్పండి. వస్తా దాని విషయానికి మళ్ళీ వస్తా. నేను రామారావు గారు కామెంట్స్ విన్నాక నేను మీ దగ్గరికి వస్తా. రామారావు గారు, యా, టీడీపీ నేత మాట్లాడినారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక అంశం అండి, నెయ్యి నాణ్యత అనేది ప్రామాణికము. ధరల విషయానికి వస్తే మనము మస్తానరావు గారు కూడా చెప్పారు, వేరుశనగ నూనె విషయం కానీ మరి అట్లాగే నెయ్యి విషయం కూడా, ఇదంతా కూడా మనం టెక్నికల్ గా. రామారావు గారు ఒకటి చెప్తాను మీకు. మామూలుగా నాకున్న సమాచారం ఉంది నా దగ్గర, ఏంటంటే 1 కిలో నెయ్యి మనము తయారు చేయాలంటే 17 నుంచి 18 లీటర్లు పాలు కావాల్సి వస్తాయి ఏంటండి.
ఒక ప్యాకెట్ 60 రూపాయలు 70 రూపాయలు అయింది. ఏది మంచి క్వాలిటీ రెడ్ కానీ బ్లూ కానీ ఇట్లా ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి. యావరేజ్ తీసుకున్న 35 అంటే 70 రూపాయలు లీటరు. 70 రూపాయలు లీటర్ అంటే 17 చూడండి, 17 లీటర్లు ఇంటూ 70. సో అంత అది రావట్లేదు. ఇంకొకటి లాస్ట్ టైం వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే అంటే నేను ఇన్ఫర్మేషన్ కోసం చెప్తానండి, మళ్ళీ విమర్శ అనుకోబాకండి, ఇన్ఫర్మేషన్. వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే స్వామివారికి నివేదించే ప్రసాదం వేరండి, లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి వేరు. స్వామివారికి నివేదించే ప్రసాదాల తయారీకేమో మన ఎక్కడి నుంచి వేరే రాజస్థాన్ నుంచి తెచ్చారంటండి. అది దగ్గర 1600 రూపాయలు ఉంటుందంట కిలో నెయ్యి. అదే లడ్డూ ప్రసాదంలో వాడేది మాత్రం మనకు 320 రూపాయలదే వాడుతుంది. సో ఈ వేరియేషన్ ఎందుకు వల్ల ఆ విధంగా దానికైతే అలా వాడుతున్నారు, కోట్లాది మంది తినేదైతే ఇలా వాడుతున్నారు అనేది కూడా ఇప్పుడు అది సారిస్తుంది. అంటే నేను ఇన్ఫర్మేషన్ జస్ట్ మనం అందరం ఉన్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా. అది ఓకే సార్. ఇప్పుడు అది ఒకటండి, అక్కడ టీటీడీలో ఆనవాయితీగా వచ్చేటటువంటి ఆచారాలు సాంప్రదాయాలు దాన్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే వ్యవస్థలో చాలా లోపాలు, మనకు తెలియనటువంటి అంశాలు ఉన్నాయి. మీరే చెప్పారు కదా, సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పారు. అట్లాగే నెయ్యి తయారు కావాలంటే ఎన్ని లీటర్ల పాలు కావాలి, దాని వాల్యూ. అట్లా నీకు డైరీస్ ఎట్లా అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆవు నెయ్యి, ఆవు పాలు కొంచెం రేటు తక్కువే ఉంటుంది. అంటే బల్క్గా ఆ పాలలో నుంచి, ఆ పచ్చి పాల నుంచి నెయ్యి వెన్నపోసి తీసి తర్వాత ఆ పాలను కూడా విక్రయించేటటువంటి సిస్టమ్ ఉందండి. మరి దాంట్లో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది టెక్నికల్గా మనము అదంతా కూడా సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళు ప్రామాణికం తీసుకొని నాణ్యత పరీక్షించుకోవాల్సిందేనండి. అట్లా ఇప్పుడు మనం తినేటటువంటి ఆహార పదార్థాలు ఇటువంటి విషయాల్లో కల్తీ అనేది సర్వసాధారణం అయిపోయింది. మనం ఇప్పుడు ఎక్కడ ఓన్లీ మనము లడ్డు విషయం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మనం వ్యవస్థలో చూస్తే ప్రతిరోజు కూడా కల్తీ తినటము, అట్లాగే ఈ యొక్క ప్లాస్టిక్ యూసేజ్ కానీ చాలా మన ఆరోగ్యానికి సంబంధించి అనేక అంశాల్లో మనం రోజువారీ జరిగేటటువంటి అనేక రకాలైన ఏదైతే ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థ మనకు కొనసాగుతుంది. ప్రభుత్వానికి అన్నిటి మీద సైంటిఫిక్ మెథడ్లో వాస్తవంగా ఆరోగ్య రీత్యా ఏదైతే ఆరోగ్య సంస్థల యొక్క ప్రామాణికాలు పాటించేటటువంటి విధానానికి వచ్చినప్పుడే అట్లా ఈ నెయ్యి విషయం కానీ మిగతా నూనెలో కల్తీ విషయాల్లో కానీ మనము ఖచ్చితంగా మార్పు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఇక్కడ ఏమైందంటే ఇండియా అనేది కొంచెం పేద దేశం కాబట్టి ఏ తక్కువ రేటుకు వస్తే అది కొనేటటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అన్ని జరుగుతుంది. సార్ దేశం సార్ ఒక్క మాట రామారావు గారు, నేను మీ మాటకు అడ్డొస్తున్నా, దయచేసి నన్ను మన్నించాలి. దేశం పేద్దేమో కానీ డెవలపింగ్ కంట్రీ. అండ్ ఇంకోటి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ టెంపుల్స్లో అదొకటి. తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజుకు వచ్చేటువంటి బ్యాంకు వడ్డీలే దాదాపు 10 నుంచి 20 కోట్ల వరకు ఉంటాయి. దయచేసి దేశానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ఆదాయంతో మనం దేవుడికి, అదేవిధంగా ఆ దేవుడిని నమ్మి అక్కడ వచ్చేటువంటి ప్రసాదాన్ని తినేటువంటి భక్తుల విశ్వాసాలతో మాత్రం ఆడుకునేటువంటి విషయం మాత్రం దయచేసి కంపేర్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. కాదండి, ఇక్కడ పాలక వర్గాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటే మరలా ఏమంటే ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి కదండి. ఎక్కువ ధరకు తక్కువ ధరకు ఉన్నారనేది ఇవన్నీ ఉంటాయి టీటీడీలో. మనము వాస్తవమే తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ఆదాయం ఉన్నటువంటి టెంపుల్, ఆస్తులు ఉన్నటువంటి టెంపుల్. ఖచ్చితంగా వాళ్ళు క్వాలిటీ తీసుకోవచ్చు. అసలు వ్యవస్థలోనే ఈ లోపాలు ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అయినా లేకపోతే ఇంకొక హైజీనిక్ అనిల్ అంబానీ అయినా ఎవరైనా కూడా ఈ కల్తీ బారి పడాల్సిందేనండి. ఎవరైనా కూడా ఆస్తులు ఉన్నంత మాత్రం కాదు కదా. వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు, అట్లాగే ఈ సైంటిఫిక్ మెథడ్స్ ఇలా మనకి చాలా సైంటిఫిక్ మెథడ్స్ వచ్చినా కూడా చూస్తా ఉన్నాం. ఈ యొక్క మెడికల్ విషయాల్లో కూడా మెడికల్ మాఫియా మీద రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఫార్మా రంగంలో ఏదైతే ఔషధ సంస్థలు కూడా చాలా మెడిసిన్స్ విషయంలో గందరగోళం చేస్తారు. అట్లాగే హాస్పిటల్స్ రంగంలో కూడా తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిదానంగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రజల్లో చైతన్యం రావాలా. ఇక్కడ ఒకటేనా ఏంటండి, ఏదంటే రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి దాంట్లో అపశృతులు జరిగినాయి. ఎందుకంటే ఓటును అమ్ముకోవడం, కొనుక్కోవడం దగ్గర నుంచి ఈ యొక్క బాధ్యతారాహిత్యం పెరిగిపోయిందండి వ్యవస్థలో. ఎన్ని చెప్పుకుంటా బాధ్యతారాహిత్యం పెరిగిపోయినంత ఎవరు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఉంది. ఓట్లు అమ్మడము కొనడం. ఎందుకంటే రాజకీయ నాయకులేమో మేము ఓటు కొనుక్కున్నాము కాబట్టి మేము అధికారుల దగ్గర డబ్బులు, అధికారులేమో మేము పోస్టింగ్లు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాం రాజకీయ నాయకుల దగ్గర. ఇట్లా ట్రయాంగిల్ సిస్టంలో ఒకరి మీద ఒకరు చెప్పుకున్నటువంటి విధానంతో ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా కూడా కలుషితమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ దేన్ని ఒకదాన్ని పట్టుకుంటే అవదండి. ఇది
ఓవరాల్ గా ఎక్కడంటే ఓటర్ దగ్గర నుంచే, ప్రజల్లో నుంచే చైతన్యం వచ్చినప్పుడు ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా ప్రజలు ఆమోదించి ప్రశ్నించగలిగినప్పుడే ఏదైతే రాజకీయ వ్యవస్థ కానీ, ఒక అధికారులు కానీ, యొక్క నాణ్యతా ప్రమాణాలు కానీ, వీటన్నిటి మీద అవగాహన రాను మేధావులు కానీ అట్లాగే వచ్చేటటువంటి తరాలైనా ఖచ్చితంగా ఇది రైట్ రామారావు గారు, నాకు తెలిసి రాజకీయ నాయకులే ఓటర్లో రావాల్సిన చైతన్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉంది నాకు. రైట్, విల్ హెడ్ ఫర్ అ కంక్లూజన్. చందు గారు, ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ కంక్లూజన్ ఏముందంటే, ఇప్పుడు వాస్తవం జరిగిందని మీకు అందరూ తెలుసు, లడ్డూ కల్తీ జరిగిందని. ఇప్పుడు రామారావు గారు చెప్తున్నారు ఏమనంటే రాజ్యాంగాలన్నీ అయ్యని. వాస్తవం చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు విచారణ చేసింది. దాంట్లో ఎవరైతే 4 నిందితుల్ని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దాంట్లో ఇంకా నిజాలు తెలుస్తాయి. దాని వెనకాల ఎవరున్నారో కూడా ఆయన కూడా బట్టబయలు అవుతాయండి. అంతేగాని ఇదేదో ఆయన చెప్పినట్టు కిరణ్ గారిని మాఫీ చేయడానికి జరిగిన వాస్తవాన్ని జనసేన పార్టీలో జరిగిన ఒక నాయకుడి కోసం జరిగిన దాన్ని కప్పిపుచ్చడానికి ఈ లడ్డు వ్యవస్థను అయితే కార్యక్రమం అనేది పైకి తీసుకురాలేదు. వాస్తవంగా లడ్డు అనేది కల్తీ జరిగింది. అది ఎంత పర్సెంటేజ్ జరిగింది అన్నది పక్కన పెడితే కల్తీ అయితే జరిగింది కాబట్టి దాని మీద ఖచ్చితంగా విచారణ జరిపి వాళ్ళందరూ కూడా ఇంకా మిగతా వాళ్ళకి కూడా శిక్ష పడేటట్టు నిర్ణయాలు తీసుకుంటారండి. దానికి కూటమి కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు బయట కలిసి నెయ్యి రేటు ఉంటే మీరు ఎక్కడ అని దాని మీద కూడా విచారణ జరుపుతాం. మేము కూడా దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తాం, అలాగే మా నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. దీనిపై ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా మనం కూడా గత ప్రభుత్వం చేసినట్టు అయితే వేరే జరిగినట్టు మన దగ్గర జరగకూడదు కాబట్టి దానిపై ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ యొక్క నిర్ణయానికి కూడా మీ అందరూ కూడా కట్టుబడి ఉన్నాం కాబట్టి అది వాస్తవం కాబట్టి మేము కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే అవినీతిని మేము ఎక్కడ ఉంచాం, అలాగే ఇటువంటి కల్తీలు చేసి స్వామివారిని మోసం చేసే పరిస్థితి మా ప్రభుత్వంలో జరగదు. దానిపై ఎవరున్నా సరే తీస్తాం, వాళ్ళు ఎటువంటి శిక్ష పడాలో దానికి చేస్తాం అని తెలియజేస్తాం. రైట్ రామారావు గారు, మీ కంక్లూజివ్ కామెంట్స్. ఏం లేదండి, ఇక్కడ ఒకటే అంశం, ఏదైనా సరే ఆ తిరుపతి అనేటటువంటి దేవస్థానం చాలా పవిత్రమైంది. ఇది ప్రపంచంలోనే 2వ స్థానం ఉంది ఆధ్యాత్మిక విషయాల్లో. దీంట్లో ఈ కల్తీటువంటి విషయాలు కానీ ఇటువంటి విషయాలు ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దాన్ని కట్ చేసి సైంటిఫిక్ గా ఎవరైనా బాధ్యత వహించాలి. అట్లాగే ఇక్కడ బాధ్యతారాహిత్యం కూడా లేకుండా అధికారులు కానీ పాలకవర్గం కానీ ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక ఐకానిక్ కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితే కాక ఇది మనకి ఒక స్టేట్ కి సింబాలిక్ గా కూడా ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయం పవిత్రతను అందరం కూడా రాజకీయాల రహితంగా ఖచ్చితంగా కాపాడుకొని దీన్ని మంచి పవిత్రమైనటువంటి ఇంకా ఎక్కువగా దాన్ని ట్రాన్స్పరెన్సీ మెథడ్లో ఆ టెంపుల్ కు సంబంధించినటువంటి ఇట్లాంటి లడ్డు నెయ్యి సప్లై కానీ మిగతా వస్తువుల సప్లైలో కానీ అది ఖచ్చితంగా లాభాపేక్ష కాకుండా ఒక బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని మాత్రం నేను మనం చేస్తాను. రైట్, మస్తారావు గారు, ఫైనల్ గా మీ కంక్లూజివ్ కామెంట్స్. సార్ ఇప్పుడు కల్తీ లడ్డు వ్యవహారము ఇదంతా సుప్రీంకోర్టు 5-man కమిటీ పెట్టింది, వ్యవహారం అంతా చూస్తా ఉంది. నేననేది ఏంటంటే గత ఈ లడ్డు కల్తీ వ్యవహారం వచ్చినప్పుడు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో అక్కడ సాంప్రదాయాలకి పాటించట్లేదని, కోట్లాది రూపాయలు 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, అవినీతి జరిగిందని, లేకపోతే భక్తులకు సంబంధించి విఐపీలకే ప్రాధాన్యం ఇచ్చారని, వీటన్నిటి గురించి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. నేననేది ఏంటంటే ఇదేదో సుప్రీంకోర్టు చూస్తుంది అనుకున్నాను కాకుండా ఏదైతే వాళ్ళ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు కొనసాగించకుండా ఇప్పుడు ధర్మకర్తల మండలి కానీ ఎవరైనా ఫ్యూచర్ లో కానీ ఎవరు అలాంటి వాటికి పాల్పడకుండా ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీలు కొనసాగించాలి. అది రాజకీయ కక్షాదింపుగా ఉండకూడదు. అక్కడ భక్తుల మనోభావాలే ప్రాతిపదికగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే విధంగా అక్కడ పరిపాలన జరగాలి. వీలుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ధర్మకర్తల మండలి విషయంలో వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉండే వాళ్ళతో ఖచ్చితంగా ఒక బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ ఆధీనంలో కూడా అదంతా భక్తుల మనోభావాలు సాంప్రదాయాలు 100 ఏళ్ల నుంచి వస్తున్న వాటిని ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత